అనుకోండి, వాడికి పెళ్లి అయింది, ఆ బిడ్డ ఏదో ఒక బిడ్డకి జన్మనిచ్చాడు. జన్మనగానే వీడి భార్య గాని, వీడి అత్తగారు గాని, వీడి తల్లి గాని లోపలికి వెళ్ళి ఆ పిల్లవాడి యొక్క స్వరూపుడు ఎలా ఉన్నది అని చెప్పి ముందు చెక్ చేసుకుంటారు. అయ్యో ఈ కన్య ఏమైనా వంక వచ్చిందా, అంటే మా అల్లుడున్నది ఇంకేమైనా వచ్చిందా అని చెప్పి మొత్తం వెతుక్కుంటారు అన్ని కూడా. ఎందుకంటే పూర్వ నలహ పూర్ణమిదం, అక్కడ పూర్ణమే ఉంది, ఇక్కడ పూర్ణమే ఉంది. పూర్ణస్య పూర్ణమాదాయ, పూర్ణం నుంచే పూర్ణం వస్తుంది తప్పనిచ్చి పూర్ణం లేని చోట నుంచి పూర్ణం రావడం అంటే కష్టం. అంటే ఒక వడ్ల కిందని నాటేటప్పుడు అది సమ్యక్ భావంతో నాటడంతో పాటుగా అది సరైనటువంటి వడ్ల కిందకితేనే అది మొక్క మనిషి చెట్టుగా మారి మొక్కల పంటని కంకి రూపంలో వెంటికి నిలిచినప్పుడు ఎన్ని కింద వస్తాయి? సుమారుగా ఒక 140 నుంచి 150 కిలోల వరకు ఒక కంకి వచ్చే అవకాశం ఉంది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే, అక్కడ పూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్నటువంటి విత్తులు ఆడినప్పుడు మాత్రమే ఇక్కడికి పూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్నటువంటి బిడ్డో పంటో పరిపక్వతో ఏదో వస్తుంది. అపరిపక్వతతో ఉన్నటువంటి నాటితో ఎవరైనా ఏదైనా చేస్తే ఏమవుతుంది అంటే అపరిపక్వంగానే ఉంటుంది. ఇది తథ్యం. కాబట్టి ఇక తేనె అంటే మధురమైనటువంటి గాత్రాన్ని ఇస్తుంది, మధురమైనటువంటి గాత్రాన్ని ఇస్తుంది, భస్మాభిషేకాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అంటే భస్మం అంటే విభూతి, గంగోదకాభిషేకం ఏం చేస్తుంది? మనశ్శాంతి చేస్తుంది. గంగని ఆయన లింగవస్త్రం ఎందుకంటే పోసినట్లయితే మనశ్శాంతి చేస్తుంది. ఎవరిని కుంకుమతో అభిషేకం చేస్తే ఏమిస్తుంది అని చెప్పంటే సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. పసుపుతో ఏమిస్తుంది? శ్రీయాన్ని ఇస్తుంది. అన్నంతో ఏమిస్తుంది? వృద్ధిని ఇస్తుంది. ఏ వృద్ధిని అంటే ఆ సర్వేశ్వరత్వ వృద్ధిగా చేయగలిగినటువంటి అన్నాభిషేకం. అయితే ఎప్పుడు చేయకూడదు, కొన్ని సందర్భాల్లో మాత్రమే వస్తున్నటువంటి పని. ఎవరైనా మరి గురువులంతో అభిషేకం చేస్తే వస్తుందండి, పీడింపబడుతున్నటువంటి గ్రహపీడామాత్రం నుంచి వారు బయటికి రావడమే కాకుండా అత్యంత బలోపేతమైనటువంటి జాగ్రత్తగా మారడానికి ఆ తైలాభిషేకం ఉపయోగపడుతుంది. ఇన్ని రకాల అభిషేకాలు స్వామివారి చెప్పడం ఏంటి అని చెప్పారంటే మీరు ప్రత్యేకంగా ఎక్కడి నుంచో ఏదో కొనుక్కొని తీసుకురావాల్సిన పరిస్థితి లేదు. ఓ 20 నిమిషాల్లో అక్కడ ఉంటా వచ్చేస్తున్నా. ప్రత్యేకంగా మీరు ఎక్కడికైనా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో అంటే మనం ఇది చెయ్యాలంటే ఉన్న ఆవు ఇంట్లో ఉండాలిగా, ఆవు ఇంట్లో ఉండాలంటే ఆవు నేపాలిగా, నేర్పే చెయ్యాలిగా. చేస్తే ఓపిక ఆవులు తీసేసాం, కర్మాపల్లీలు రుబ్బే పల్లెలు మిక్సీ వచ్చింది, మిక్సీతో పాటు గవర్నమెంట్ ఫ్లెక్సీ వచ్చింది, ఆ ఫ్లెక్సీతో పాటు ఇంటికి ట్యాక్సీ వచ్చింది, ఈ ట్యాక్సీతో పాటు ఇలా ఏది తెచ్చుకోకుండా తెచ్చేసుకున్నాం. సర్వసౌభ్రాతృత్వం పొందగలిగినటువంటివన్నీ కూడా విడిచిపెట్టేసే మనం. గోవు ఈజ్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ డాక్టర్తో సమానం. గోవు ఈజ్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ డాక్టర్తో సమానం. సరే, నేను కూడా కార్యాలయంలో ఉన్నాను, ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చునండి. సమయం అతీతమైపోయింది. నేను అక్కడ పెద్ద యాగం జరుగుతోంది. మీ గ్రామస్తులందరికీ కూడా మీ పేరు నాకు తెలియదు, కానీ మీ పేరు పరమేశ్వరుడు ఎదుగుని ఆ పరమేశ్వరుడికి పేరుగా వెల్లడించుకున్నటువంటి మాట ఏంటంటే, వీలు కుదిరితే రేపు ఎల్లుండో ఎప్పుడో ఒకప్పుడు ఆ గ్రామానికి ఇచ్చేసి ఒక మహోత్కృష్టమైనటువంటి వైదిక కర్మ చేస్తున్నాం. అక్కడ ఆ స్వామివారి దర్శనం చేసుకోండి. ఆ స్వామివారి యొక్క అభిషేకంలో మీ గురువుకైతే పాల్గొనండి. 1వ తారీఖు స్వామివారి యొక్క ప్రసాదాన్ని అన్నశాల చేస్తున్నాం. ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించండి. మీరు ఆయుధారోగ్య అశ్వైశ్వర్య భోగభాగ్యాలతో సర్వదా సర్వకాలంలో కూడా తొలుతుంటారని భావిస్తూ ఆ గంగా పార్వతి సమేత
నాగేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మీ అందరి పట్ల కూడా సముచిత స్థానంలో ఉంది. ఆయన అనుగ్రహం వల్ల మీరందరూ కూడా ధనగాక వస్తుగాహన ధేనుగాంచిన పుత్ర పౌత్రాలతో మీ వంశాలన్నీ కూడా వృద్ధి పొందాలని కాంక్షిస్తూ జై పరమేశ్వర. జై హింద్. మైక్ కట్టు దాంట్లో కూడా చటాల దగ్గర ఉంది. అవతల పల్లెల్లో కూడా ఉంది. దాంట్లో కూడా ఉంది. ఆ పల్లెలో తమలపాకులతో పాటు అవతల వైపు చెప్పు, ఇటు వైపు తిప్పు. అవన్నీ పూలే.